జూన్ 27 శని త్రయోదశి. శని దోషం. అప్పులు పోవాలంటే ఇంట్లో ఈ నియమాలు పాటించండి. అందరికీ నమస్కారం. ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, అద్భుతమైన పూజా విధానాలను తెలియజేసే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో భక్తితో ఓం నమః శివాయ అని రాయటం మర్చిపోకండి. రాబోయే జూన్ 27వ తేదీన అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి ఏర్పడుతోంది. లయకారుడైన పరమశివుడికి ఇష్టమైన ప్రదోషకాలం, అలాగే శనిదేవుడు జన్మించిన తిథి ఒకే రోజు రావటం ఎంతో విశేషం. ఈ పవిత్రమైన రోజున శివయ్యను, శనీశ్వరుణ్ణి నిష్టగా ఆరాధిస్తే మన కష్టాలన్నీ మంచులా కరిగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతటి విశిష్టమైన శని త్రయోదశి నాడు ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ రాసులవారు ఎలాంటి పరిహారాలు చేయాలి? అప్పుల బాధలు, శని దోషాలు పోవాలంటే చేయాల్సిన పనులేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ శని త్రయోదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్లుప్పు వేసుకుని స్నానం చేస్తే శరీరానికున్న నరదిష్టి, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. స్నానాదికాలు ముగిశాక శనిదేవునికి ఇష్టమైన నీలం లేదా నలుపు రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం. పూజా మందిరంలో పరమశివుని పటం ముందు దీపారాధన చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ రోజున మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా నిమ్మకాయ, మిరపకాయల దిష్టి కట్టుకోవాలి. ఒక నల్లటి దారానికి 7 ఎండుమిరపకాయలు, ఒక నిమ్మకాయను కట్టి సింహద్వారం బయట వేలాడదీస్తే ఇంట్లోకి దరిద్రం రాదు. అనంతరం దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు భక్తితో 9 ప్రదక్షిణలు చేయండి. జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషాలు నివారణవుతాయి. శనిదేవుని విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి మనసారా నమస్కరించుకోండి. ముఖ్యంగా ప్రస్తుత గ్రహాచార రీత్యా మీనరాశి, కుంభరాశి, మేషరాశి, ధనుస్సు రాశి మరియు సింహరాశి వారికి శని దోష ప్రభావం నడుస్తోంది కాబట్టి ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఎంతో ముఖ్యం. అభిషేకం చేయలేని వారు శనీదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచి వేడుకోండి. శనిదేవుని పూజ పూర్తయ్యాక కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ప్రధాన ఆలయంలోకి వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య ప్రదోషకాలంలో శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆవు పాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శివునికి ఎదురుగా ఉండే నంది చెవిలో మీ కోరికను రహస్యంగా చెప్పుకుంటే ఆ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఇంటి ముందుకు కాకి వస్తే విసుక్కోకుండా అన్నంలో కొద్దిగా నల్ల నువ్వులు కలిపి పెట్టండి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోతాయి. జాతకంలో రాహు, కేతుదోషాలు ఉన్నవారు నల్లటి కుక్కకు రొట్టెలు తినిపించటం మంచిది. శనిదేవుని పూజ పూర్తయ్యాక కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ప్రధాన ఆలయంలోకి వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య ప్రదోషకాలంలో శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆవు పాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శివునికి ఎదురుగా ఉండే నంది చెవిలో మీ కోరికను రహస్యంగా చెప్పుకుంటే ఆ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. మీ భర్త పర్సులో ఒక చిన్న రావి ఆకును పెడితే అనవసరపు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు వస్తున్నవారు ఉదయం స్నానం చేశాక ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ శనిత్రయోదశి రోజున ఇంట్లో లేదా శివాలయంలో శనిదీపం వెలిగించటం ఎంతో ముఖ్యం. ఇంట్లో వెలిగించేవారైతే
పడమర ముఖంగా ఒక పీట వేసి 2 మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో 8 వత్తులు వేసి వెలిగించండి. శని దేవునికి ఆంజనేయ స్వామి అంటే చాలా గౌరవం. కాబట్టి ఇలా దీపారాధన చేశాక హనుమాన్ చాలీసా పఠిస్తే మీకున్న అప్పుల బాధలు, శనీగ్రహ పీడలు వెంటనే తగ్గుముఖం పడతాయి. అలాగే కొద్దిగా నల్ల నువ్వులు, బెల్లం కలిపి మీ ఇంటి ఆవరణలో లేదా చెట్ల దగ్గర ఉండే చీమలకు పెడితే మీరు చేసిన ఆర్థిక అప్పులు చాలా త్వరగా తీరిపోతాయి. ఈ రోజు కాలికి నల్ల దారం కట్టుకోవటం కూడా ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. నల్ల దారానికి ఓం శం శనైశ్చరాయ నమః చదువుతూ 9 ముడులు వేసి మగవారు కుడికాలికి, ఆడవారు ఎడమకాలికి ధరించాలి. స్త్రీలు ఉపవాసం ఉండి మౌనవ్రతం ఆచరిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పేదవారికి నల్లటి వస్త్రాలు, శివాలయంలో బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేస్తే కోర్టు కేసులు, శత్రుబాధల నుంచి విముక్తి కలుగుతుంది. చివరగా ఈ పవిత్రమైన రోజున మాంసాహారం తినకండి. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీయడం లాంటివి కూడా పూర్తిగా నిషిద్ధం. నూనె, నల్ల నువ్వులు, ఉప్పు, గుమ్మడికాయ, చీపురు లాంటివి ఈరోజు కొనకూడదు. కందిపప్పు వండకూడదు, మినప్పప్పు తినకూడదు. వివాహమైన స్త్రీలు గాజులు, కమ్మలు తీయకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా శనీశ్వరుడి ఆలయం నుండి బయటికి వచ్చేటప్పుడు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకండి. ఈ నియమాలను పూర్తి నమ్మకంతో పాటించి ఆ భగవంతుని ఆశీర్వాదం పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ధార్మిక విషయాల కోసం ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.